భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఎంతో చరిత్ర ఉంది మన దేశానికి. అటువంటి గొప్ప వాళ్ళల్లో ప్రముఖుడు ఛత్రపతి శివాజీ. ఈ పేరు చెబితే భరతమాత పులకరించిపోతుంది. మన రోమాలు కూడా నిక్కపొడుస్తాయి. ఎందుకంటే ఆయన చరిత్ర మనం ఎన్నోసార్లు వినుంటాం, పుస్తకాల్లో చదువుంటాం చిన్నప్పుడు కూడా. ఆయన చేసిన త్యాగం అటువంటిది. ఆ రోజుల్లో అంటే 16వ శతాబ్దంలో ప్రజలు బానిస సంఖ్యలను తెంచి ఆడవారి ప్రాణాలను కాపాడి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. నిజానికి మరాఠా సామ్రాజ్యం స్థాపించింది షాహాజీ. ఈయన ఎవరయ్యా అంటే స్వయాన ఛత్రపతి శివాజీ తండ్రి. ఈయన నిజాం షాహీల దగ్గర ఒక ప్రధాన సైనికాధికారిగా ఉంటూ మొఘల్ వ్యతిరేక యుద్ధాలు పాల్గొనేవారు. ఒకరోజు మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన షాజహాన్ నిజాం షాహీల మీద దండయాత్ర చేసినప్పుడు షాహాజీ తెలివిగా ఎంతో వీరోచితంగా పోరాడి షాజహాన్ని ఓడిస్తాడు. ఇలా ఉండగా ఒకసారి నిజాం షాహీ ప్రభువు ఒక లఖూజీ జాదవ్ రాయ్ అనే ఒక మరాఠా యోధుణ్ణి అత్యంత క్రూరంగా హత్య చేయిస్తాడు. ఇది నచ్చని షాహాజీ నిజాం షాహీల మీద వ్యతిరేక తిరుగుబాటు చేస్తూ మొట్టమొదటిసారిగా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది ఇలా ఉంటే 1630 ఫిబ్రవరి 19న షాహాజీ జిజియాబాయి దంపతులకు మన శివాజీగా జన్మిస్తాడు. షాహాజీ తను స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించే దిశలో ఉండగా ఆదిల్ షా తెలుసుకొని తన వల్ల ఎప్పుడైనా ముప్పు ఉంటుందని గమనించి మొఘలులతో కలిసి ఒక దండయాత్ర ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో షాహాజీ ఘోరంగా పరాజయం పాలవుతాడు. కానీ ఆదిల్ షా తోటి ఒక సంధి కుదుర్చుకొని పూణే నగరాన్ని, బెంగళూరు నగరాన్ని జాగీర్గా పొందుతాడు. అదే సమయంలో ఆయన కొన్ని కారణాల చేత బెంగళూరు వెళ్ళవలసి వస్తుంది. పూణే నగరాన్ని తన భార్య అయిన జిజియాబాయికి అప్పగించడం జరుగుతుంది. అదే సమయంలో జిజియాబాయి యువకుడైన శివాజీకి రాజ్యం పట్ల, స్త్రీల పట్ల పరమత సహనం ఎలా ఉండాలి అనేది మొత్తం తన కొడుకుకి నేర్పిస్తుంది. అదే సమయంలో గొరిల్లా యుద్ధ తంత్రాల్లో నిష్ఠానితుడయ్యాడు శివాజీ. ఆ సమయంలో తన తండ్రి ఎలా పరాజయం పాలయ్యాడో అవన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి యుద్ధ తంత్రాల్లో చాలా నిష్ఠానితుడవుతాడు ఛత్రపతి శివాజీ. 17 ఏళ్లకే ఛత్రపతి శివాజీ ఆదిల్ షా మీద యుద్ధం ప్రకటించి మొట్టమొదటిసారిగా తోర్నా కోటను జయిస్తాడు. ఆ తర్వాత 3 ఏళ్లకే కొండనా రాజ్గఢ్ కోటలను కూడా జయిస్తాడు. ఇది తెలిసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసి 2 సైన్యాలను పంపించి అన్నదమ్ములైనటువంటి శంభాజీని, శివాజీని ఓడించి రమ్మని తీసుకునగా ఆ సైన్యాలను కూడా ఇరువురు అన్నదమ్ములు కలిసి ఓడించారు. అది తెలిసిన ఆదిల్ షా మోసపూరితంగా తన దగ్గరున్నటువంటి అతి క్రూరమైన అఫ్జల్ ఖాన్ను శివాజీ మీద దండయాత్ర పంపిస్తారు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి ఆలయాలను కూల్స్తాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానిస్తాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇరువురు అంగీకరిస్తారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడుబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలో వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేస్తాడు. ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకోగా అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైనికాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహం వలె చీల్చి చెండాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటికి పారిపోతున్న అఫ్జల్ ఖాన్ తలని శివాజీ ఒక్కసారిగా ఖండిస్తాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టి కరిపిస్తారు. ఈ విజయంలో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకుంటాడు. 2 సార్లు పరాజయం పొందిన ఆదిల్ షా మూడోసారి తన దగ్గర ఉన్న సిద్ది జోహార్ అనే సైన్యాధ్యక్షుడికి అనేకమైన
ఆయుధాలనిచ్చి సైన్యాన్నిచ్చి శివాజీ మీదకి దండయాత్రకు పంపిస్తాడు. సిద్ది జోహార్ కొల్హాపూర్ దగ్గర ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు అని తెలుసుకొని పన్హాలా కోటను ఆక్రమిస్తాడు. ఇది తెలిసిన శివాజీ ఎలాగైనా పన్హాలా కోటను తప్పించుకొని తన సైన్యం ఉన్న విశాల్గఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకుంటాడు. కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండటంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని సిద్ది జోహార్ వర్తమానం పంపక, అది తెలుసుకున్న సిద్ది జోహార్ సైనికులను నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. శివాజీ ఇంతలోనే తన అనుచరులతోటి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనింపసాగాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడిస్తాడు. కానీ కోటకు చేరుకునే లోపు శత్రువులు తమను సమీపించగలరనే విషయం తెలుసుకొని శివాజీ దగ్గర ఉన్నటువంటి బాజీ ప్రభు దేశపాండే 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని చెప్పి శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పిస్తాడు. కానీ శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశపాండే 2 చేతుల ఖడ్గాలు పట్టుకుని శత్రువులతో భీకర యుద్ధం చేస్తాడు. తన 300 మంది సైనికులు ప్రాణాలు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేల కొరుగుతారు. ఈలోగా శివాజీ తన కోట చేరుకొని కోటలో ఉన్న అనుచరులతో చర్చించి తాము యుద్ధం చేయలేమని చెప్పి భావించి వెంటనే సంధి కుదుర్చుకొని శివాజీ తన సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందిన కొంత ప్రాంతాన్ని సిద్ది జోహార్కి విజయానికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అందులో పన్హాలా కోట ముఖ్యమైనది. ఈ యుద్ధమే శివాజీ సుల్తానులతో చేసిన ఆఖరి యుద్ధంగా చెప్పుకుంటారు. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయినటువంటి షాయిస్తా ఖాన్కు 1,00,000 మంది సైన్యాన్ని ఇచ్చి శివాజీని ఓడించిరమ్మని చెప్పగా, ఆ విధంగానే షాయిస్తా ఖాన్ శివాజీని ఓడించి పూణేలోని తన సొంత నివాసం అయినటువంటి లాల్ మహల్ని బహుమతిగా పొందుతాడు. అదేవిధంగా శివాజీ తన ఎప్పటికైనా శత్రువే అని భావించి శివాజీకి భయపడి షాయిస్తా ఖాన్ అదే లాల్ మహల్ చుట్టూ, అదే పూణే నగరం చుట్టూ ఎన్నో వందల మంది సైన్యాన్ని ఇచ్చి పహారా కాయమని చెప్పగా, ఇది తెలుసుకున్న శివాజీ 3 ఏళ్ల తర్వాత అనగా 1663లో ఒక పెళ్లి సందర్భంగా తన అనుచరులతో కలిసి మారువేషంలో లాల్ మహల్ చేరుకొని షాయిస్తా ఖాన్ 3 వేలు నరికివేస్తాడు. ఈ సమయంలో షాయిస్తా ఖాన్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత 1664లో శివాజీ సూరత్ నగరాన్ని చేరుకొని దండయాత్ర చేసి సూరత్ నగర సంపదను కొల్లగొట్టి అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇది తెలిసిన ఔరంగజేబు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడైన రాజా జైసింగ్ని శివాజీ మీదకి కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి వెళ్ళమని చెప్పగా, ఆ యుద్ధంలో శివాజీ ఓటమి చెంది కొంత సామ్రాజ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మొఘల్ సామ్రాజ్యానికి సర్దార్గా ఉండటానికి కూడా అంగీకరిస్తాడు. అంతేకాకుండా 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని కుమారుడైనటువంటి 6 ఏళ్ల శంభాజీని ఆహ్వానించడం జరుగుతుంది. ఆ నిండు సభలో శివాజీని అతని కుమారుడైన శంభాజీని ఔరంగజేబు అవమానించడమే కాకుండా బందీ చేయటం జరుగుతుంది. మొదట శివాజీని చంపాలి అనుకుంటాడు. మరాఠా యోధులు తిరగబడతారని భయపడి ఆయనని బందీగా ఉంచుతాడు. ఇది కొన్ని నెలల పాటు సాగుతుండగా శివాజీ తెలివిగా కొన్ని పూల బొట్లలో తన కుమారుణ్ణి పెట్టుకొని మారువేషంలో రాజ్యం నుంచి తప్పించుకొని బయటికి రావటం జరుగుతుంది. ఈ విషయం ప్రపంచం మొత్తం నేటికి తలుచుకొని కీర్తించడం జరుగుతుంది. శివాజీ యొక్క పరాక్రమాలు, తెలివితేటల గురించి నేటికి కీర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత శివాజీ కొన్ని యుద్ధాలలో మొఘలుని ఓడించడం జరుగుతుంది. ఖజానా ఖాళీ అయిపోవటం వల్ల సైన్యం బలహీనంగా ఉండటం వలన ఔరంగజేబు కొన్ని యుద్ధాలలో ఓడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక మొఘల్ రాజుని ఓడించి ఒక మరాఠా యోధుడు
మొఘల్ సంబంధించిన ఒక ముస్లిం రాణిని శివాజీకి బహుమతిగా తీసుకురావటం జరుగుతుంది. తన అందానికి ఆసక్తుడైన శివాజీ ఆమెని, నువ్వు నా తల్లిలాగా ఉంటే నేను కూడా నీ అంత అందంగా పుట్టేవాడినేమో అని ఆమెని గౌరవించి కొన్ని బహుమతులు ఆమెకి ఇచ్చి తన రాజ్యానికి పంపించడం జరుగుతుంది. ఆ సంఘటన ఆమె స్త్రీలపైన శివాజీకి ఉన్న ప్రేమని ప్రపంచం మొత్తం నేటికి కీర్తించడం జరుగుతుంది. అప్పటి నుంచి శివాజీ ఛత్రపతిగా 1674లో ఛత్రపతిగా కీర్తించడం జరుగుతుంది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఒక కోట మాత్రం స్వాధీనం కాలేదు. అదే పూణే దగ్గరలోని కొండనా కోట. ఈ కోటను ఉదయభాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిపాలిస్తుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ తన దగ్గర ఉన్నటువంటి తానాజీ మలిసారేకి ఆ కోటని ఆక్రమించాలి అనే బాధ్యత అప్పుచెప్పక, తానాజీ ఆ కోట చుట్టూ సైనికులు ఎక్కువగా పహారా కాస్తున్నారని గమనించి కొన్ని రోజుల పాటు కోటను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది అని గమనించిన తానాజీ కోట చివర ఒక కొండ భాగం బాగా ఆకర్షించింది. ఆ కొండ ఏటవాలుగా ఉండటంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యమని భావించాడు. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు గల ఉడుము తాడు కట్టి కొండపైకి విసిరాడు. ఆ తాడు సాయంతో మరాఠా సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో ఉడుము సాయంతో యుద్ధం చేసిన మొట్టమొదటి దాడి ఇదే అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడైనటువంటి సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మాత్రం వీరోచితంగా పోరాడి మరణించి కోటని గెలుచుకున్నాడు. ఈ వార్త విన్న శివాజీ, కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అని సింహం వలె పోరాడి గెలిచిన ఆ కోటకు సింహగఢ్ అనే పేరు పెట్టి నేటికి సింహగఢ్గా ఆ కోట ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందటం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా ఎన్నో యుద్ధాలు చేసి 1674లో రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీ క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును పొందాడు మన ఛత్రపతి శివాజీ. కొన్నాళ్లకు 1680లో తీవ్రమైన విషజ్వరణం కారణంగా శివాజీ మరణించడం జరుగుతుంది. ఎన్నో యుద్ధాలు చేసి ఛత్రపతి శివాజీ దాదాపుగా 27 ఏళ్ల పాటు అనేకమైన యుద్ధాలు చేసి భారతదేశం కీర్తి ప్రతిష్టలు కాపాడి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని మళ్ళీ పునర్నిర్మించి మొఘలులను, ఎంతోమంది ముస్లిం రాజులను ఓడించి నేటికి భారతదేశ చరిత్రలో ఆయన పేరు నిలుపుకున్న గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.